బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే మా గవర్నమెంట్లోనే కట్టింది. అది పెద్దలు మైపాల్ రెడ్డి గారు, భూపాల్ రెడ్డి గారు కార్పొరేటర్లు అప్పుడు బీఆర్ఎస్కి ఇద్దరుండే అందరూ మళ్ళా మా కార్యకర్తలు అందరూ కూర్చొని ఆడ ఒక చిరు వ్యాపారులకు ఒక ప్లేస్ లేదు. ఆడ ఉన్నది రైతు బజార్ది, ఫస్ట్ కేటాయించింది కూడా రైతు బజార్కే. అది కూడా ఇప్పుడు దాన్ని మళ్ళీ పునర్నిర్మాణించి మొత్తము ఏదైతే మార్కెట్ ఉందో దాన్ని అక్కడ కేటాయించేస్తే ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా పబ్లిక్కి ఈజీగా ఉంటుంది, మార్కెట్ జరగడానికి ఈజీగా ఉంటుంది. ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సౌకర్యం కలిగించినట్టు ఉంటుంది అనే మంచి ఉద్దేశంతో పెద్దలు మంచి నిర్ణయం తీసుకొని హరీష్ రావు గారి నేపథ్యంలో మంచి ఆలోచనతోటి అది పెద్ద బడ్జెట్ తోటి నిర్మాణం చేశారు. మార్కెట్ కూడా చాలా విస్తారంగా నాన్ వెజ్ మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్ అనేటి డిఫరెంట్ షెడ్స్ వేసేసి సపరేట్గా అక్కడ అలాట్మెంట్ చేసే విధంగా వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా మంచి కట్టి మంచి బ్యూటిఫుల్గా చేసినటువంటి ఆ మార్కెట్ని మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చి చేసింది ఏం లేదు. కనీసం దానికి అలాట్మెంట్ చేసి యాక్షన్ పెట్టేసి అలాట్మెంట్ చేసేసి దాన్ని కేటాయించేసి దాన్ని మార్కెట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కానీ ఆ పని చేస్తలేరు వాళ్ళు. ఏదైతే ఉన్నారో ఈ చిరు వ్యాపారుల దగ్గర డీడీలు కట్టుకొని సుమారు దగ్గర 4-5 నెలలు అయిపోయింది ఒక్కొక్కరి దగ్గర. వ్యాపారులు వాళ్ళు చేసేది ఏంది? చిరు వ్యాపారి ఒక కూరగాయల వ్యాపారి ఏదైనా పని చేస్తే ఒక 5,000 తోటి కూడా కూరగాయలు అవి ఇవి 10 కిలోలు అట్లా తీసుకొచ్చుకొని వ్యాపారం ఒక రోజు గడిపేసి వాడిని ఇల్లు గడవడానికి వాడి ఫ్యామిలీ గడవడానికి కోసము పనిచేస్తారు, సరిపోతాయి. అటువంటిది 7-8 వేలు, 15,000, 14,000 అప్పులు తీసుకొచ్చేసి ఆడ యాక్షన్లలో అది ఓపెన్ యాక్షన్ పెట్టారు. చిరు వ్యాపారులకు ఎంత కట్టుకుంటారో అక్కడ జరిగే వ్యాపారానికి ఎంత తక్కువ అయితే అంత తక్కువలో కేటాయించి చేయాలి. దానికి కూడా ఈ గవర్నమెంట్లో ఏం చేశారంటే యాక్షన్ పెట్టి ఏం చేశారు? నీకు నాకు పోటీ, ఎవరైనా అవసరం ఉన్నోడు పాడతాడు, అవసరం లేనోడు పాడతాడు. ఏదైతే చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళకి గుర్తించి ఒక మంచి ఒక రెంట్ కానీ అది ఏదైనా కరెక్ట్గా నిర్ధారించి ఒక స్లాబ్ ప్రకారం చేస్తే అందరికీ హెల్ప్ జరిగేది. అట్లా కాకుండా ఓపెన్ యాక్షన్ పెట్టడం, మైదానంలో కొట్లాట పెట్టడం, వాళ్ళతోటి యాక్షన్ పాటించడము, ఒక 4,000 కూడా పోనీ చిన్న షెడ్ అటువంటి దుకాణానికి 14-15,000 కూడా పోటీలో పాడుకోవడం జరిగింది. ఈరోజు అట్లా వాళ్ళు డీడీలు కట్టినా కానీ ఒక 5 నెలలు అయిపోయింది. ఇప్పటికీ దానికి అలాట్మెంట్ చేసిన దాఖలాలు లేవు. దాన్ని ఏవైతే బ్యాలెన్స్ ఉన్న దానికి మళ్ళీ రీటెండర్ కాల్ ఫర్ చేసింది లేదు. కాబట్టి నేనేమంటున్నాను, ఒకవేళ పనిచేసే గవర్నమెంట్ మనం చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన అభివృద్ధిని కూడా వీళ్ళు మెయింటైన్ చేయని దుస్థితిలో ఉన్నారు.